కొడంగల్లో ఇవాళ రైతు ధర్నా ఉన్నది. రైతు ధర్నా కొడంగల్లో ఉన్నది. ఈ కొడంగల్లో ఉన్నటువంటి రైతు ధర్నాకి కేటీఆర్ ఇవాళ అక్కడికి వెళ్తున్నాడు. ఆయన సాయంత్రం లోపల వెళ్తాడు. 10:30కి ఉదయం 10:30 నార్సింగ్ నుంచి ఆయన నివాసం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన బయలుదేరుతాడు. బయలుదేరి 12:30 పరిగి నియోజకవర్గానికి వెళ్తాడు. అంటే అక్కడ నుంచి వయా వికారాబాదు రోడ్లో పడి పరిగి నియోజకవర్గానికి 12:30 ఆ టైంలో చెల్తాడు. మాజీ ఎమ్మెల్యే శ్రీ మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మహేశ్వర్ రెడ్డి ఇంట్లో లంచ్ చేస్తారనమాట, భోజనం చేస్తాడు. ఏది 12:30కి వెళ్ళి 1:30 దాకా అక్కడనే ఉంటాడు. 1:40కి కొడంగల్ నియోజకవర్గంలోని తునికిమెట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. రోడ్డు మీదనే ఉంటుంది తునికిమెట్ల అనేది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాంట్లో తునికిమెట్ల అనేటువంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తాడు. అది 1:40కి. 2 గంటలకు హకీంపేట, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా అనేటువంటి ఈ ఏదైతే ఫార్మా సిటీ ఫార్మా కంపెనీల మీద రైతుల భూములు గుంజుకోవడం కోసం ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ చేసిందో ఆ రైతులందరినీ, లగచర్ల రైతులను, హకంపేట రైతులను, కొడైపల్లి రైతులను, రోటిబండ తండ రైతులను పరామర్శిస్తాడు. ఆ రైతులను కలిసి కాసేపు వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి 3 గంటలకు కోస్గి చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి రైతు మహాధర్నాకు చేరుకుంటాడు. ఆ రైతు మహాధర్నాలో 3 గంటలకు చేరుకొని సాయంత్రం 6-7 గంటల దాకా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్కెడ్యూల్. కేటీఆర్ వెళ్తున్నటువంటి స్కెడ్యూల్. దేనికోసం అంటే ఇది రైతు మహాధర్నా. రైతులకు అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇగో నేడు కోస్గిలో రైతు మహాధర్నా పాల్గొననున్న కేటీఆర్ రైతులకు రైతు భరోసా ఇవ్వలే, ఇంకా రైతు రుణమాఫీ చక్కగా గాలే, చక్కగా ఎక్కడిది పావులంతు చేసేసి బారణంతో ఎగ్గొట్టిర్రు. దాంతోపాటు బోనస్ పైసలు ఇంకా రాలేదు, రైతులను ఆగం చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటినీ చేసుకొని కొడంగల్లో ఇదే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జంగు సైరన్ ఊదిండు కేటీఆర్. దానికి సంబంధించినటువంటి వార్త.